అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శుభోదయం అందరికీ. మన సావిత్రిని బయటికి తీసే టైం వచ్చింది. సావిత్రి ఈజ్ హియర్. సావిత్రి ఇక్కడే ఉంది. సావిత్రి కోసం ఇప్పుడు కొత్త కవర్ కూడా కొనాలి. కరెంట్లీ అయితే ఏదైతే మా వైఫ్ ఒక కొత్త బ్లాంకెట్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తుంది. అండ్ ఎంత సెక్సీగా అనిపిస్తుంది చూడండి సావిత్రి. ఫస్ట్లీ సావిత్రిని బయటికి తీసాం. యాక్చువల్గా నేను ఇప్పుడు బండి సైడ్ స్టాండ్ మీద పెట్టలేను. ఎందుకు తెలుసా? మీ అందరికి ఒక రీజన్ చూపిస్తాను. మన బైక్ది ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్స్. అండ్ దీని స్టాండ్ చాలా లీన్ చేసింది ఉంది లెఫ్ట్ సైడ్కి. అండ్ ఇప్పుడు ట్యాంక్ ఫుల్ మొత్తం పెట్రోల్ ఉంది. ఇక్కడండి, సో ఇక్కడ చూడండి ట్యాంక్లో ఫుల్గా ఫ్యూయల్ ఉంది. అండ్ నేను ఒకవేళ స్టాండ్ వేస్తే, ఇది స్టాండ్ వేసిన తర్వాత ఇగో ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ, అంటే పెట్రోల్ కొట్టించిన తర్వాత కొంచెం నడిపించిన కాబట్టి పెట్రోల్ లెవెల్ కొంచెం తగ్గింది. లేకుంటే ఇట్లా ఫుల్ ట్యాంక్ చేసి సైడ్ స్టాండ్ మీద వేస్తే పెట్రోల్ అంతా దీనిలోకి లీక్ అయిపోతుంది. ఇగో ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో చిన్న బిన్ ఉంది కదా, ఓవర్ఫ్లో హోల్, ఇక్కడ నుంచి పెట్రోల్ కిందికి వచ్చేస్తుంది. సో అలా మన సావిత్రి తోటి ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ఇంట్రో చేయడం మర్చిపోయాం కదా. ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అండ్ మన ఫస్ట్ ఎవర్ రైడ్ ఆన్ సావిత్రి ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ టుడే. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం. సావిత్రిని తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడికి ఏం సంగతి అనేది మీకు తొందరగానే తెలుస్తుంది. ఫస్ట్ అయితే నా ఒక స్పెషల్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్, ఒక అన్న లాంటి వారు ఒక దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్దాం ఫస్ట్, లేట్ చేయకుండా. శుభోదయం అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత సావిత్రి ఈజ్ బ్యాక్. అండ్ సావిత్రి మీద మనం రైడ్ చేస్తున్నాం మన భాగ్యనగరం రోడ్ల పైన. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అసలు నా హ్యాపీనెస్ని ఇక్కడ ముంగట కెమెరా ఉండాల్సింది. ముంగట కెమెరా ఉండి నా ఫేస్ కనిపిస్తే మీకు అర్థమవుతుంది. బట్ స్టిల్ నేను ఏమనుకుంటున్నా అంటే, నా మాటల్లో నేను ఎంత సంతోషంగా ఉన్నా అన్న విషయం మీకు వినిపిస్తుంది అండ్ మీకు తెలుస్తుంది. అనుభూతి మీరు చెందుతున్నారని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. సో కరెంట్లీ మన సావిత్రి క్లాక్లో 10:08 AM అవుతుంది. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పని మీద, నా పర్సనల్ వర్క్ మీద విలేజ్కి వెళ్తున్నాం. అది ఏం సంగతి ఏందన్నది తర్వాత మాట్లాడుకుందాం, ఆ పర్సనల్ వర్క్ ఏందన్నది. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, వీఆర్ రైడింగ్ సావిత్రి. మన కొత్త బైక్ని బయటికి తీసుకెళ్తున్నాం. లాంగ్ రైడ్ కాదు, కాకపోతే సార్ట్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్ రైడ్. లైక్ 100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అయితే 200 కిలోమీటర్స్ అయిపోతుంది. నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు కొత్త బండి కదా, కొత్త బండి, చిన్న ప్రాణం, కొత్త ప్రాణం. దీన్ని ఎంత నిదానంగా, ఎంత సున్నితంగా నడిపించాలంటే, ఎంత సున్నితంగా మనం ఇప్పుడు నడిపిస్తే అన్ని సంవత్సరాలు మన దగ్గర అంత దృఢంగా ఉంటుంది బండి. సో దానికోసమే చాలా మెల్లగా 4000 RPM ఇస్ సెట్. 4000 RPM కంటే ఎక్కువ వెళ్ళాము, ఏమీ చేయము. కానీ ఫీలింగ్ ఆఫ్ ద రైడ్, ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి మియాపూర్ దగ్గర దాకా వచ్చిన. మియాపూర్ హఫీస్పేట్ దగ్గర దాకా వచ్చిన. అసలు బండి నడిపిస్తున్నట్లేదు, గాల్లో ఎగురుతున్నట్టుంది. కొంచెం ఎక్కువ చెప్తున్నా ఎందుకంటే నా ఫీలింగ్ అట్లుందనమాట. సో పదండి, నేను ఫస్ట్ మా ఫ్రెండ్ని కల్పిస్తాను. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, ఒక అన్న. అండ్ ఆయనకి మన వీడియోస్ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఒక గ్రేట్ వైబ్ కలుగుతుంది. ఐ హోప్ ఆయనని చూసిన తర్వాత మీకు కూడా అలాంటి వైబ్ కలుగుతుందని చెప్పి అనుకుంటున్నా. అన్న గుడ్ మార్నింగ్. వెరీ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. సో నేను చెప్పినా కదా, సో నేను మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పినా కదా కేఎన్ రెడ్డి అన్న అని చెప్పి. సో కేఎన్ రెడ్డి అన్న ఇంకా నేను కలిసి ఒక చిన్న పని మీద వెళ్తున్నాం. అట్లనే చాలాసార్లు రైడ్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు రైడ్ కూడా అయిపోతుంది మనది. ఏమంటావన్నా? వీస్టామ్ 250 కదా, ఇది కూడా మంచి సూపర్ బండి. 10:08 అయినప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసింది. 10:18 అవుతుంది. 10 minutes అయింది నేను ఇక్కడ మన JNTU నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి. అండ్ ఈరోజు క్రిస్మస్. సో క్రిస్మస్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ కోరికలు ఏవైతే ఉంటే అవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిస్ ఈజ్ అమేజింగ్, అవుట్ స్టాండింగ్, అన్బిలీవబుల్. ఇక్కడ చూడండి ఒకసారి ఫ్యూయల్ కన్జప్షన్ నార్మల్గా 39, 50 50 కిలోమీటర్స్ 88. అంటే ఇది కాన్స్టెంట్లీ చేంజ్ అవుతూ ఉంది. కానీ మనం ఇప్పుడు కాన్స్టెంట్లీ 80 km/h నడిపిస్తుంటే 40 దగ్గర దాకా ఇస్తుంది. 40, 39.2 అంటే కాన్స్టెంట్లీ చూస్తే 40 kilometers యావరేజ్ మైలేజ్ ఇస్తుంది. హిమాలయన్ 450 40 km/L. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీరు జస్ట్ 4000 RPM 80 km/h నడిపించాలి హైవే పైన. సిటీలో తగ్గిపోతుంది. మళ్ళీ సిటీలో అయితే చాలా దారుణంగా ఇచ్చింది. 17 అట్లా ఇస్తుండే నేను. అంటే మన ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీని గురించి పర్టికులర్గా ఒక పెద్ద వీడియో చేయొచ్చు.
ఈ జాయిస్టిక్ తోటి అన్ని కంట్రోల్ చేయొచ్చు మనం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ పైకి అంటే ఒక నిమిషం, ఇక్కడ పైకి అంటే ఇప్పుడు చూడండి ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. నేను పెట్రోల్ కొట్టించినప్పుడు 270 కిలోమీటర్స్ ఉండే రేంజ్. ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు 270 ఉండే, అండ్ నేను పెట్రోల్ కొట్టించినప్పుడు 274 ఉండే. ఇప్పుడు 319 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫుల్ ట్యాంక్కి. ఫుల్ ట్యాంక్ అంటే 17 లీటర్స్ ఫ్యూయల్ దీనిలో పడుతుంది. రఫ్గా ఒక ఐడియా వస్తుంది ఎంత ఇస్తుంది అన్నది. బట్ ఈ టెక్నాలజీ మాత్రం జబర్దస్త్ డెవలప్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్. ఇంతవరకు ఏ బండ్ అంటే ఉన్నాయి, చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ బండ్లు ఉన్నాయి, కానీ ఇట్లాంటి ఏవైతే అడ్వెంచర్ టూరర్ బండ్లు ఉంటాయో ఇట్లాంటి దాంట్లో ఈ ఫీచర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా లాంగ్ రైడ్ పోతాం, పెట్రోల్ బంక్ ఏడు ఉంటుందో మనకు తెలియదు, మన బండి మైలేజ్ ఎంత ఇస్తుందో తెలియదు. ఇప్పుడు చూడండి 41, 45, 43, 42, కొంచెం పెంచాలి. 4500 RPM దాకా పోయిన తర్వాతనే పెరుగుతుంది. అరే 51 అవో 52 కనిపించిందా? ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం? ఎన్ని కిలోమీటర్స్ వచ్చి ఉంటామన్నా మనం? 60 60 వచ్చింది. మీ దగ్గర 60 అంటే మా దగ్గర 70. బా మస్తు అనిపించింది. మంచిగా మన హైవే కూడా మంచిగా స్మూత్ ఉంది, ట్రాఫిక్ లేదు, మజా వచ్చింది ఈరోజు. బండి కూలింగ్ ఇదే రోడ్లో తీస్తా, లేకపోతే జోగిపేట కూలింగ్ అట్లనే చేసిన. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అయిపోయిందా? జస్ట్ 1500 తిరిగిన. అంతేనా? నాది కూడా ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ కోసం మెల్లగా పోతున్నా. బైక్కి మంచి కీచైన్ కావాలి, క్యాండీది కీచైన్ వేసుకున్నా. సో ఇక్కడ ఒక ఛాయ్ తాగుదాం, ఛాయ్ తాగి ముందుకు బయలుదేరదాం. మీద ఇట్లా రైడ్ చేసి ఈ ఛాయ్ తాగితే దాని ఫీలింగే నెక్స్ట్ లెవెల్. మేము యాక్చువల్గా కార్లో వెళ్ళాల్సింది, కానీ అన్నది కూడా కొత్త బండి V-Storm 250, అండ్ నాది కూడా కొత్త బండి. ఆయన 1500 కిలోమీటర్స్ అయింది. ఆయన కూడా నా లెక్కనే అనుకున్నాడు బ్రేక్ ఇన్ అవుతుంది కదా హైవే మీద, కొంచెం నిదానంగా నడిపిస్తాయి అని చెప్పి అన్న కూడా బండి తీసుకొని వచ్చాడు. హాయ్ ఎవ్రీబడి. వస్తుందన్న ఛాయ్ అయితే చాలా జబర్దస్త్ ఉంది. మన హైదరాబాద్ అంటే ఇది ఇక్కడ వచ్చే టేస్ట్ అక్కడ రాదు. మళ్ళీ నాకు తెలిసి ఇది ఆ కట్టెలో పోయి ఇంకా ఏదో కెట్టెలు ఉంటుంది, ఆ కెట్టెల్లో వేసింది. కేదల్లో చేసిన వాళ్ళు వీళ్ళు రెగ్యులర్ చేసి బరేపాలు విలేజ్లకి తీసుకొని చేస్తుంటారు. ఆహా నెక్స్ట్ లెవెల్ ఉందన్న ఛాయ్. దీని అల్లం లేకపోయినా సరే ఈ ఛాయ్ని బీచ్ చేసేటోళ్ళు. పాలు బరేపాలు వీళ్ళు విలేజ్లకి తీసుకొస్తారు. వాళ్ళ సొంత ఓన్, అలా ఓన్ ఉంటుంది కదా, ప్లేస్ కాదు, వాళ్ళ ఓన్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళంతా వాళ్ళకు ఫామ్ ఉంది. సో ఇప్పుడు మేము ఎక్కడైతే ఛాయ్ తాగినాం కదా, ఆ ఛాయ్ డాబా ఏదైతే ఉందో కంకోల్ అనే విలేజ్కి ముందు ఉంది. అక్కడ ట్రై చేయండి, ఛాయ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఛాయ్ తాగానే ఇట్లా ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో కరెంట్లీ మనం వెళ్ళాల్సిన విలేజ్ చిరాగ్ పల్లి. మనకి ఇక్కడనే పని ఉంది. యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ చూడడానికి వచ్చినాం. సో చాలా రోజుల నుంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 2-3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బైక్ ఇదంతా మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ ఇదంతా లాసే. మనం ఒకవేళ బైక్ అమ్ముతున్నాం అనుకోండి మనకు డబ్బులు రావు. కానీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ ఇంకా గోల్డ్, ఎప్పుడైనా సరే అది అప్రిషియేషన్ వస్తుంది. అండ్ చాలా రోజుల నుంచి నేను ఇట్లాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి చూస్తున్నా, అండ్ చాలా ల్యాండ్స్ కోసం తిరిగిన. అందుకోసమే నేను చాలా రోజుల నుంచి బ్లాగ్ చేస్తలేను. ప్రతిరోజు పొద్దున్నే లేవాలి, శ్వేతం తీసుకోవాలి, కార్ తీసుకొని చూడడానికి వెళ్ళిపోవాలి. సో ఈరోజు కూడా అంటే ఇప్పుడు బైక్ ఎట్లయినా కొత్త బైక్ తీసుకున్నాం మనము, అండ్ దీన్ని రైడ్ చేసినట్టు కూడా ఉంటుంది, అండ్ నా పని అయినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఇంత దూరం వచ్చిన హైదరాబాద్ నుంచి. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఏది ఇన్వెస్ట్ చేసి ఏది కొనేటట్లేదు. ఇంత దూరం వస్తే కానీ మనకి ఈడ కూడా రేట్లు ఆకాశాన్ని అంచుతున్నాయి. కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ జర మంచిగా ఉన్నాయని చెప్పి అన్నయ్య చెప్పిండు. దేవుడి దగ్గర ఏదైనా ల్యాండ్ సెట్ అయింది అనుకోండి, ఇట్లాంటి విలేజ్లో ఒక చిన్న కంటైనర్ హౌస్ వేసుకొని ఒక ఫామ్ హౌస్ లెక్క చేసుకుంటే ఎంత మస్తు ఉంటుంది చెప్పండి. వీకెండ్స్ ఏడికి పోవాల్సిన అవసరం లేదు, మనం క్యాంపింగ్ చేయడానికి ఇక్కడికే వచ్చేస్తే సరిపోతుంది. ఇక నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్లోకి పోతాం, కానీ మా రైడ్ చూడండి ల్యాండ్ సర్చ్ రైడ్. ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాం మేము. మంచి ఆఫ్ రోడ్ కూడా వేపిస్తుండ అన్న. ఈ ప్యాచ్లో పోదాం మనం. అఫ్కోర్స్ లైక్ దీని టైర్ కాన్ఫిగరేషన్ మనం చూసినప్పుడే ఆఫ్ రోడ్ కోసం బిల్డ్ చేసారు, అండ్ నెక్స్ట్ లెవెల్లో ఆఫ్ రోడ్ చేయడానికి దీన్ని బిల్డ్ చేసారు. బ్రేక్ ఇన్ పీరియడ్ తర్వాత దీన్ని రిప్ చేద్దాం గట్టిగా. దీన్ని పట్టుకొని స్పితి జాన్స్కార్ పోవాలి, మొత్తం ఆఫ్ రోడ్ చేయాలి. చేసాం, తొందరగానే వేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన హైదరాబాద్లో అంటే సిటీలో నేను ఉండి చూసుకోవాల్సిన పనులు అయిపోతే అప్పుడు నేను రైడ్ మీద ఫోకస్ చేయగలుగుతా. అప్పటిదాకా వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, మన పని ఇంపార్టెంట్. సో కరెంట్లీ మనం ఏదైతే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైతే పొలాలు చూస్తున్నామో ఇంత దూరం వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఆల్ థ్యాంక్స్ టు రెడ్డి అన్న ఎంత అంటే ఇట్లా మనం చూడాలంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎన్నిసార్లు తిరగాలి, ఎంతమందితో కలవాలి,
కానీ రెడ్డి అన్న మొత్తం అంతా ఈజీ చేసేసిండు. అన్న యాక్చువల్గా అన్న పర్సనల్గా చూస్తుండే, ఇక మన మీద ప్రేమతోటి మనకి మాత్రమే ఎవరిని తీసుకెళ్ళాడు ఎవరికి చూపెట్టాడు, ప్రేమతోటి మనం తీసుకొచ్చి అన్న ఏదో పర్సనల్గా చూసి పెట్టుకున్నాడు, సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, అవి చూపిస్తున్నాడు. విజయ్ నీకు కావాలంటే చూడు, దీంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక చెప్పాలంటే పెద్ద అన్న లెక్కనే చూస్తున్నాడు. నిజంగా మస్తు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చాలా చిన్న సాయమే బ్రో, నా నుంచి చేస్తున్నా కదా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మేము చూసాం ఇక్కడ ఒకటి వెనకాల ఒకటి ఉన్నాయి, సైట్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ముంగడ కూడా ఉన్నాయి, అవి కూడా మేము చూడడానికి వెళ్తాం. అండ్ అలాగే మన రైడ్ కూడా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ టైం హిమాలయన్ 450 తీసుకొని ఇంత దూరం వచ్చినా నేను, ఫస్ట్ ఎవర్ రైడ్. అది కూడా ఒక పని కూడా అవుతుంది అండ్ రైడ్ కూడా అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. చూడండి ఎంత సెక్సీగా అనిపిస్తుంది సావిత్రి ఈడ. చలో అన్న ముందుకు వెళ్దాం. ఇక ఇట్ ఈస్ రెడీ. యాక్చువల్లీ కరెంట్లీ తెలంగాణలో ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి చూసేసినాము. ఇప్పుడు తెలంగాణ నుంచి పక్క స్టేట్లు అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉన్నాం అనమాట. సో కర్ణాటకలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇంకొంచెం తక్కువ రేట్లకు వస్తున్నాయి. అంటే తక్కువ రేట్ అంటే ఏడా తక్కువ రేట్ లేదానా, తక్కువ రేట్ అని ఏం లేదు. కాకపోతే ఇంకొంచెం మెయిన్ రోడ్ పైనకి ఇప్పుడు చూడండి, మనం హైవే నుంచి కొంచెం లోపలికి వచ్చినాం కదా, అది కాకుండా హైవే పైనే దొరుకుతున్నాయి. సో అవి కూడా చూద్దాం. అవి కూడా చూస్తే అది ఎట్లుంటుంది ఏం సంగతి. ప్లస్ కొన్నంత మాత్రమే సరిపోదు, కొన్న తర్వాత దాని వెనకాల చాలా కథలు ఉంటాయి, లిటికేషన్స్ ఉంటాయి. వర్షాకాలంలో ఆ ల్యాండ్ ఎట్లుంటుంది అన్నది తెలియదు మనకి, అండ్ ఎండాకాలంలో ఎట్లుంటుంది అన్నది తెలియదు. ప్లస్ దానికి ఏంటంటే ఇప్పుడు కొన్నాం, సడన్గా అమ్మాలనుకుంటున్నాం, సో లోపలికి కొంటే అమ్మడానికి టైం పడుతుంది. సో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నన్ను అడగొచ్చు ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయని చెప్పి, బికాజ్ నేను అవి డిస్క్లోజ్ చేయలేను రేట్లు అవన్నీ, బికాజ్ అన్నెమ్మడి వచ్చినా నేను పర్టికులర్గా అన్న పర్సనల్ ఏవైతే ఉంటాయో బేసిక్గా అన్న ఎందుకు చూపిస్తున్నా అంటే అన్న ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను, రెస్పెక్ట్ తోటి నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు చూడని చెప్పి. సో అందుకే నేను రేట్స్ అవన్నీ ఏమి చెప్పలేను మీకు, మీరు పర్సనల్గా వచ్చి చూడొచ్చు ఇక్కడ ఏదైనా విలేజ్లో మీకు కావాలనుకుంటే. బట్ నేనేమంటా అంటే ఒకవేళ మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయండి, అది మంచిది, ఫ్యూచర్కి సెక్యూర్గా ఉంటుంది. కరెంట్లీ మళ్ళీ నా బైక్ నన్ను మళ్ళీ సర్ప్రైజ్ చేస్తుంది. సో ఇప్పుడు పొద్దున మనం చూసినప్పుడు 270 కిలోమీటర్స్ ఉండే రేంజ్, ఆల్రెడీ పొద్దున్న నుంచి అంటే పెట్రోల్ కొట్టించినప్పటి నుంచి ఇప్పటిదాకా 122 కిలోమీటర్స్ వచ్చినాము. అండ్ మనం ఇప్పుడు ఇంకా 401 కిలోమీటర్స్ ఇంకా వెళ్తుంది. బంగూరు, వెల్కమ్ టు కర్ణాటక. సో ఫస్ట్ విలేజ్ అనమాట ఇది కర్ణాటకలో. ఇక్కడ కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అవి చూస్తే మన పని అయిపోతుంది ఆల్మోస్ట్. దాని తర్వాత డెసిషన్ తీసుకోవాల్సింది ఉంటుంది. దాని తర్వాత చూసాం అసలు మనకు అంత బడ్జెట్ కూడా సెట్ కావాలి, ఆ బడ్జెట్ ఎలా సెట్ చేయాలి ఏందన్నది కూడా ప్లాన్ చేయాలి. అండ్ శ్వేతతో డిస్కస్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చూసాం. ఇక్కడనే కాదు ఇంకా వేరే ప్లేసెస్లో కూడా నేను చూస్తున్నా. నేను దగ్గర 2-3 మంత్స్ నుంచి చూస్తున్నా కానీ ఏది సెట్ అయితే లేదు. ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ దాకా పోయింది. టోకెన్ అమౌంట్ ఇచ్చే టైంలో నేను డబ్బులు లేట్ ఇచ్చినా అని చెప్పి వాడు వేరే వాళ్ళకి ఇచ్చేసి, లేకుంటే ఈ పార్టీకి ఒక ల్యాండ్ అయితే అయిపోతుండే మనకి. లెట్స్ సీ ఏమవుతుందో. దేవుడు ఎప్పుడు ఎలాంటిది మనకు రాసి పెట్టిండన్న మనకు తెలియదు, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఏదైనా పర్సనల్ వర్క్ మనం బయటకు వస్తాం కదా, తిరిగి ఎండలా స్పెషల్లీ ఏదైనా మనకి నచ్చాలి కావాలి అంటే ఇంత తిరగాల్సి వస్తుంది. తిరిగిన తర్వాత ఫైనల్గా కర్ణాటకలో ఈరోజు మన భోజనం, అది కూడా మంచి ఆంధ్ర భోజనం, ఆంధ్ర మెస్ ఇది. అండ్ ప్యూర్ వెజ్ ప్లస్ ఇంకో మెస్ ఉంటుందంట ఇంకో ఆపోజిట్ సైడ్లో ఆంధ్ర మెస్ అని చెప్పి, అది క్లోజ్ ఉంది, ఫెస్టివల్ కదా అందుకే క్లోజ్ ఉంది ఈరోజు. మంచి భోజనం తిని ఇక్కడ హుమ్నాబాద్ విలేజ్ ఉన్నాం మనం, ఇక్కడ కూడా ఇంకో 2-3 సైట్లు చూసే ఉంది, అవి చూసుకొని మళ్ళీ మనం ఇంటికి రిటర్న్ వెళ్దాం. నాకైతే ఇది చూస్తుంటే పంచభక్ష పరమాన్నంలా అనిపిస్తుంది. ఆల్రైట్, సో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మనం హుమ్నాబాద్ విలేజ్ లోపలికి వెళ్తున్నాం కర్ణాటకలోని ల్యాండ్స్ చూడడానికి. సో ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా ఈరోజు మేము ఎన్ని సైట్స్ చూసాం తెలుసా, పొద్దున్న నుంచి దగ్గర 1 2 3 4 5 6 7 అంటే ఇప్పుడు చూస్తే 7-8 సైట్స్ చూసి ఉంటాము. అంతకుమించి ఈరోజు ప్రోగ్రామ్ కూడా లేదు, ఒక్కరోజు ఇంతకంటే ఎక్కువ చూడలేము, ఇంతకంటే ఎక్కువ అర్థం కూడా కాదు. సో పదండి ఇక లాస్ట్ సైట్ చూద్దాం. చూసిన తర్వాత ఇక్కడ హుమ్నాబాద్లో లస్సీ ఏదో ఫేమస్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒకటి మాణిక్ ప్రభు టెంపుల్ కూడా ఉంటుంది హుమ్నాబాద్లో, మాణిక్ ప్రభు టెంపుల్. ఆ టెంపుల్ ఎదురుగా నుంచి వెళ్దాం, అది కూడా చూసుకొని వెళ్దాం. హుమ్నాబాద్లో మాణిక్ ప్రభు అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్. ఆ మాణిక్ ప్రభు టెంపుల్ది ఆర్చ్ ఇది మాణిక్ విహార్ గెస్ట్ హౌస్. సో ఎవరైనా టెంపుల్కి వస్తే గెస్ట్ హౌస్ కావాలనుకుంటే ఉండడానికి ఏర్పాట్లు కూడా చేసిరు. ఇక్కడ చూడండి ఆర్తా అండి, ఐ గెస్ ముంగడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనుకుంటా మాణిక్ ప్రభుది. బాగుంది ఈ విలేజ్ లోపల. ఇంత పెద్ద టెంపుల్ అంటే ఇంత పెద్ద సంత ఉందన్న విషయం తెలియదు. ఇక్కడ చూడండి చిన్న ఎగ్జిబిషన్,
చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఓ చాలా పెద్ద టెంపుల్ బ్రో, ఇట్స్ అ వెరీ బిగ్ టెంపుల్. అంటే మాణిక్ ప్రభు అంటే ఆయన ఎవరైనా అసలు జీవ సమాధి. ఓహో సాయిబాబా లెక్క. ఓకే. సో తెలియని వాళ్ళకి మాణిక్ ప్రభు అంటే తెలియకపోతే ఆయన జీవ సమాధి అయ్యారంట ఇక్కడ. సూపర్ కదా. ఈ రోజుకి మా పని అయితే ఉందో అది ఫినిష్ అయిపోయింది. అండ్ కరెంట్లీ టైం ఎంత అవుతుందంటే, ఒక నిమిషం ఉండండి చెప్తా టైం ఎంత అవుతుందో. 4:36 పొద్దున ఎప్పుడో బయలుదేరితే 4:36కి మా పని అయిపోయింది. ఇది లాస్ట్ సైట్ అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అన్నీ చూసినాం అండ్ అన్నిట్లో ఇది చాలా మంచిది, అందుకే లాస్ట్ చూపించిండు అన్న. ఓవరాల్గా ఈరోజు మన హిమాలయన్ 450 ఇది ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే ఈరోజు హైవే పైన కూడా నడిపించినాం అండ్ ఆఫ్ రోడ్ కూడా చేసినాం. ఇగో ఇదంతా ఆఫ్ రోడే. ఆఫ్ రోడ్ కూడా మంచిగా మంచి కిలోమీటర్లకు చేసినాం. ఓ వా పర్వసి జంప్. సో ఇంతసేపు నాకైతే హిమాలయన్ మారింది, చూడ్డానికి డిజైన్ లుక్ అంతా మారింది, కానీ సీటింగ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అయితే హిమాలయన్ పైన మనకి అద్భుతమైన కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుందో అదే ఆ కంఫర్టబుల్ సీటింగ్ దీంట్లో కూడా ఉంది. అండ్ దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఒకటేమో ఈకో ఉంది, ఇంకోటేమో పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఈ బండిది కొత్త ఇంజన్ కాబట్టి ఫస్ట్ ఏంటంటే 4000 RPM కంటే ఎక్కువ నడిపాకండి. బండిలో హీటింగ్ ఇష్యూ కూడా ఉంది, అంటే బండి ఇంజన్ కూడా హీట్ అవుతుంది, కొత్త ఇంజన్ కాబట్టి చాలా హీట్ అవుతుంది. మెల్లమెల్లగా హీట్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇంజన్ బాగా ఫ్రీ అవుతుందో. ఫస్ట్ సర్వీస్ అయిపోతుందో, ఫస్ట్ సర్వీస్ అవుతుందో ఇంజన్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ని ప్లేస్లలో నాకు బాగా నచ్చింది అయితే ఈ ప్లేస్, మన మాణిక్ ప్రభు టెంపుల్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉంది ల్యాండ్. పోయి శ్వేతని కన్విన్స్ చేయాలి ఈ ప్లేస్ కోసము. కానీ బడ్జెట్ ఏదుందో బడ్జెట్ కూడా చూసుకోవాలి మనము. ఇంత బడ్జెట్ అంటే కొంచెం మనకి మన బడ్జెట్ కంటే బయటనే ఉంది, కానీ ఏదో ఒకటి చేసుకొని తీసుకోవాలి, తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు చాలామందికి వేరే డౌట్స్ కూడా ఉంటాయి, అన్న మీ ఇల్లు ఏమైందని చెప్పి. దాని గురించి కూడా చెప్తా, దాని గురించి స్పెషల్ బ్లాగ్ చేయాలి, అందుకే చేస్తలేను. అంటే ఏదైనా సరే అయిన తర్వాత చెప్తా మంచిగా ఉంటుంది, కాకముందు మనం చెప్పి అది ఎక్కడ కాకుండా అయ్యేసరికల్లా నాకు దాని గురించి మాట్లాడాలనిపిస్తలేదు. అందుకోసమే దాని గురించి నేను ఏం చెప్పలేదు ఇప్పటివరకు. కానీ కానివ్వండి, కొంచెం టైం కానివ్వండి, దాని గురించి కూడా చెప్తా. లస్సీ ఐస్ క్రీమ్. ఇగో ఇంత ఎండలో తిరిగిన తర్వాత ఇట్లా చల్లగా ఏదైనా పడకపోతే నడవది. చలికాలంలో కూడా మనం ఇంత అన్న నీ పేషెన్స్కి ఒప్పుకోవాలన్నా, ఎంత తిరిగినావు అసలు. దీనికంటే ముందు ఎన్ని చూసి ఉంటావు నువ్వు అట్లా అంటే? నేనే అంటే లాస్ట్ 1 month నుంచి నేను తిరుగుతున్నా కదా, నాకు అర్థమవుతుంది కార్ లేకపోతే రావడం కష్టం. ఇప్పుడు ఇంకా బైక్ తీసుకొచ్చిన కాబట్టి మంచిగా మనకి ఈజీగా అన్ని రోడ్లలో పోయినాం. కార్ అయితే కొంచెం టైం పట్టేది, ఇంకెక్కువ చూస్తా. కార్ అయితే నైట్ అయిపోతుంది. బైక్ మీద వచ్చినా కాబట్టి మాకు ఇంకా పని ఈజీ అయిపోయింది, అన్ని సైట్స్ అని చూడడానికి. ఇంత ఎండలా ఇట్లాంటి పర్ఫెక్ట్ లస్సీ పడితే మాత్రం కొంత చల్లగా అయిపోతుంది, ప్లస్ మనం కూడా కూల్ అయిపోతాం ఇంత ఎండలా తిరిగిన తర్వాత. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఇది హుమ్నాబాద్లో దొరికే స్పెషల్ లస్సీ అంటారు. బాగుంది లస్సీ ప్లస్ ఐస్ క్రీమ్ స్పెషల్. సో మీరు కూడా ఎవరైనా హుమ్నాబాద్ వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి లస్సీ. ఇక్కడ బస్ స్టాప్ ఎదురుగా ఉంది, నూరా ఇది నూర్ లస్సీ. హుమ్నాబాద్ బస్ స్టాప్ ఎదురుగానే ఉంది, డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే, మీరు ఒకవేళ హుమ్నాబాద్ నుంచి ఎవరైనా నన్ను చూస్తే ఈ లస్సీ ఎలా ఉంటుందో మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఓకే చలో లస్సీ తాగి మేము ముందుకు బయలుదేరుతాం. సో కరెంట్లీ ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఇప్పటిదాకా 264 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. అంటే నా బండి కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 264 కిలోమీటర్స్ అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ 500 కిలోమీటర్స్ అయితే ఇక్కడ సర్వీస్ ఇంటర్వెల్ కూడా చూపిస్తుంది. ఇంకా 236 కిలోమీటర్స్కి సర్వీస్ ఇవ్వాలి, లేకుంటే 42 డేస్లో సర్వీస్కి ఇవ్వాలి, ఫస్ట్ సర్వీస్ అనమాట. సో నాకు తెలిసి మనకి ఇంకా ఈరోజు 120 కిలోమీటర్స్ దాకా పోతాం, అంటే 120 or 140 కిలోమీటర్స్ పోతాం. సో 450 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీ మనం ఇంటికి పోయేదాకా అవుతుంది. ఇంకో 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత అటు ఇటు 100 కిలోమీటర్స్ మనం ఒక 2 రోజుల్లో తిరిగినా ఫస్ట్ సర్వీస్ ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ సర్వీస్ ఇస్తే ఫస్ట్ సర్వీస్కి ఎంత ఛార్జెస్ తీసుకుంటాడు ఏందన్నది కూడా తెలుస్తుంది బండిది. ఫస్ట్ సర్వీస్ తర్వాత మనం కొంచెం దీని స్పీడ్ని కూడా అంటే ఈ 5000 RPM ఎబో వెళ్ళొచ్చు, 4000 RPM ఎబో. నేను ఇప్పుడు ఇట్లా కాన్స్టెంట్లీ 4000 RPM మాత్రమే నడిపిస్తున్నా, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా. అంటే పొద్దున్న నుంచి నేను బైక్ నడిపిస్తున్నా కదా, దగ్గర 282 కిలోమీటర్స్ తిప్పేసిన ఇప్పటిదాకా. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ 2 మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ మనం ఏంటంటే బండి ఆఫ్ చేసి ఆ మోడ్ చేంజ్ చేయాలి, ఆన్ గోయింగ్లో మోడ్ చేంజ్ చేయడానికి రాదు. నేను అనుకున్నా ఈకో మోడ్కి పర్ఫార్మెన్స్ మోడ్కి పెద్ద డిఫరెన్స్ ఉంటుందని చెప్పి, కానీ జమ్మీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఈకో మోడ్లో మనం ఒక కంటిన్యూస్ ఒక 50 కిలోమీటర్స్ నడిపించి సడన్గా పర్ఫార్మెన్స్లో పెట్టగానే పవర్ తెలుస్తుంది బండిది, ఓ ఇంత పవర్ఫుల్ ఉందా అని చెప్పి.
నాకు తెలిసి 40 హార్సెస్ నుంచి అది ఆల్మోస్ట్ 30 హార్సెస్ యా ఫిర్ 25 హార్సెస్ చేసేస్తుంది ఈకో మోడ్లో. అండ్ బండి చాలా అంటే వెరీ లెస్ పవర్, మెల్లగా పవర్ అనేది ఫుల్ అవుతుంది, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం పవర్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో టైం కరెంట్లీ 7 అవుతుంది అండ్ సక్సెస్ఫుల్లీ మేము ఈరోజు పోయిన పని అంతా అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళి మేము అన్న పేరు చెప్పాను నేను పొద్దు నుంచి, నరసింహారెడ్డి అన్న ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్గా అన్న ఉండేది లింగంపల్లి దగ్గరనే, బిహెచ్ఎల్ దగ్గర. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి నడిపారంటే కూడా కష్టం. కానీ మంచిగా అనిపించింది అన్న, నేను ఎంబడి రైడ్ చేసి చాలా రోజుల తర్వాత. అంటే ఒక ఎక్స్పీరియన్స్ రైడర్తో నేను నడిపిస్తే అయితే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంది. ఎక్స్పర్ట్ అంటే అన్నదరం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఇక చెప్పాలంటే మనం రైడింగ్ కూడా స్టార్ట్ చేయక ముందు నుంచి అన్న స్కూటర్ మీద ఇంకా RX100 పైన చాలా రైడ్లు చేసారు. అండ్ ఈరోజు నాకు చాలా హెల్ప్ చేస్తారు అనమాట. నా బండిని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈరోజు మొత్తం అంతా సైట్ విజిట్ కోసం పోయినాం కదా, బండి కూడా ఎంత దుమ్ము అయిపోయిందో. వీజే బాగుంది ఇది. సో నాకు తెలిసి రేపు మనం వాషింగ్ చేపిద్దాం. కరెంట్లీ అయితే పదండి ఇంటికి బయలుదేరుదాం. రైటా అన్న? చలో బాయ్. థ్యాంక్ యూ అన్న, నేను చెప్పాలి థ్యాంక్ యూ. మన ఇండియాలో స్పెషల్గా ఆఫ్ రోడ్ బండ్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి బండి ఆఫ్ రోడ్ బండే. ఇగో ఈ బస్సు చూడండి, ఇది కూడా ఆఫ్ రోడింగ్ బస్సే. ఇదంతా కంజెషన్ ఉంది. ఓకే, నేను అనుకున్నాం అందరు హిమాలయన్ ఉంది మనం ఆఫ్ రోడ్ చేయొచ్చు అని చెప్పి, నేను తప్ప ఇక్కడ అందరూ ఆఫ్ రోడ్ చేస్తుర్రు. చూడండి ఈ బస్సుని చూడండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడింగ్ బస్ ఇది. అడ్వెంచర్ టూరింగ్ RTC, తెలంగాణ RTC అడ్వెంచర్ టూరింగ్. ఆటోలు కూడా వావ్, దిస్ ఈజ్ అమేజింగ్. మనమన్నా ఇంకా కథలు పడుతూ ఉంటాం, నిలబడి నడిపియాలి, శాడలింగ్ ఆఫ్ రోడ్ వేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. వీళ్ళకి అవకాశం కూడా లేదు, కూర్చొనే కొట్టేసారు ఆఫ్ రోడ్ ప్యాచ్లో. లుక్ ఎట్ దట్ TVS XL, అది కూడా వేస్తుంది ఆఫ్ రోడ్. ఇంకా స్పెషల్గా అడ్వెంచర్ టూరర్లు అవసరం లేదు, మనం అన్ని పనులు అడ్వెంచర్ టూరర్లే. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి, రోడ్డు ఏడ ఖాళీ ఉంటే ఆ రోడ్లకే వెళ్ళిపోతారు. సో బేసిక్గా సిచ్యువేషన్స్ మనకి డ్రైవ్ చేయడం నేర్పిస్తాయి. లైక్ దిస్, సి ఎవ్రీబడి హ్యాజ్ ఎ ఆఫ్ రోడ్ బైక్, ఎవ్రీబడి హ్యాజ్ ఎ ఆఫ్ రోడ్ వెహికల్. ఓ మై గాడ్ బ్రో ఏమి ఇచ్చినావు బ్రో, టఫ్ కాంపిటీషన్ బ్రో నిజంగా. ఖతర్ నాకు తీసినవాడ, నాకే భయం అయింది. నువ్వు కూడా బ్రో ప్రతి ఒక్కరు బ్రో ఈడికెళ్ళి ఎంతమంది కనిపిస్తారో వాళ్ళందరూ. క్రిస్మస్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు. ఏడ పడితే ఆడ జామ్, ఏ గల్లీలో పడితే ఆ గల్లీలో మొత్తం జామ్. ఏమైందిరా భయ్ ఇట్లా పడ్డారు వీళ్ళు? ఆల్మోస్ట్ ఇంటికి పోతున్నాం అన్న టైంలో ఇట్లా పడ్డారు. షట్, వీళ్ళు ఎట్లా నడిపిస్తారు అన్నదాన్ని పక్కకు పెడితే మన పరిస్థితి ఏంది అన్న విషయం అర్థమవుతలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం కూడా ఉండొచ్చు, వెనకాల నుంచి వచ్చి గుద్దేయడానికి. సింపుల్గా ఆయన చాలా మెల్లగా పోతున్నాడు, వెనకాలకి వచ్చి రప్పని గుద్దేసిండు, ఇద్దరు కింద పడ్డారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి నేనే పోతున్నా, చాలా మెల్లగా పోతున్నా, వెనకాలకి వచ్చి గుద్దేసిన అనుకో, నేను ఏం చేస్తాను? నేను కాదు కదా, ఎవ్వరేం చేయలేరు. ట్రాఫిక్లో ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్ ఆగిన తర్వాత రియాక్ట్ కండి. ఎందుకంటే ఆ మిల్లీ సెకండ్లోనే ఏదైనా జరగవచ్చు. అయినా ఉన్నారా? హాయ్ క్యాండీ, వాట్ ఇస్ దిస్? ఐ లవ్ యూ క్యాండీ. సూపర్. సూపర్, హై ఫై. దా లెట్స్ గో ఫర్ ఎ రైడ్. ఇది అక్కడ పెట్టేసి మనం ఒక రైడ్ వేసేద్దాం.